మేడం, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి? బ్లాక్స్ ఉంటే ఏం చేస్తారు? ఫెలోపియన్ ట్యూబల్ బ్లాక్స్ చాలా మంది దీని మీద వీడియోస్ చేశారు. నేను చాలా సార్లు చెప్పాను. అండ్ అందరికీ నాకు తెలిసి ఈ పాటికి దీని ఆన్సర్ తెలిసే ఉంటది. ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే గర్భాశయానికి 2 వైపులా ట్యూబల్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ అరౌండ్ 10 to 15 centimeters in length and just 2 to 3 mm in width. సో చాలా డెలికేట్ అండ్ థిన్ స్ట్రక్చర్స్. ఎంత థిన్ అంటే మనకి స్కాన్ లో కూడా ట్యూబులు కనపడవు. స్కాన్ లో ట్యూబులు కనిపించాయంటే డెఫినెట్లీ అవి పాడైతేనే వాపు వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అప్పుడు కనబడతాయి. సో ఫర్ అ నార్మల్ ఫీమేల్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఆర్ నాట్ విజిబుల్ ఆర్ నాట్ సీన్ ఇన్ ద స్కాన్. సో ఈ ట్యూబ్స్ దేనికి పనిచేస్తాయి? వెన్ ద ఎగ్ ఇస్ రిలీజ్డ్, ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఈ ఎగ్ ని గర్భసంచి వైపు ఇది క్యారీ చేస్తుంది. సో ఎగ్ డైరెక్ట్ గా గర్భసంచిలోకి ఎంటర్ అయ్యే దారి లేదు, ట్యూబ్ ద్వారా ఎగ్ రావాలి. అలాగే స్పర్మ్స్ అదే టైంలో భార్యాభర్త కలుసున్నట్టయితే స్పర్మ్స్ ని గర్భసంచి నుండి ఎగ్ దాకా తీసుకురావడానికి ట్యూబ్ హెల్ప్ చేస్తుంది. సో ట్యూబ్ లోపల సన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, సిలియా అంటారు. ఈ సిలియా మూవ్మెంట్ అవ్వాలి. సో ట్యూబ్ మూవ్మెంట్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడే ఎగ్ ని స్పర్మ్ వైపు అండ్ స్పర్మ్ ని ఎగ్ వైపు పుష్ చేయగలుగుతుంది. సో ఈ ట్యూబ్ లోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్టిలైజేషన్ అనే ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ వేర్ ద స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ టు ఫార్మ్ అ బేబీ. సో యాక్చువల్లీ బేబీ ఏమనుకుంటారు అందరు, గర్భసంచిలో ఉంటది కదా బేబీ తయారవుతుంది అనుకుంటారు. నో, బేబీ ఫస్ట్ ఫార్మ్స్ ఇన్ ద ఫెలోపియన్ ట్యూబ్. బేబీ తయారైన తర్వాత మళ్ళీ ఈ ఫెలోపియన్ ట్యూబ్ దాన్ని గర్భసంచి వైపు పుష్ చేస్తుంది. దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అండ్ ఇంప్లాంట్స్ ఇన్ ద యూట్రస్. సో దిస్ ఇస్ ద యాక్చువల్ ప్రాసెస్. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది ట్యూబ్ ఎంత ఇంపార్టెంట్ అని. వేరేవన్నీ కూడా దాని నుంచి రిలీజ్ అవ్వాల్సినవి మాత్రం రిలీజ్ చేస్తాయి. బట్ ఇవన్నిటిని కలిపి ఫర్టిలైజ్ చేసి బేబీని పుష్ చేసే థింగ్ అంతా చేసేది ఫెలోపియన్ ట్యూబ్. సో ఇది దాని ఇంపార్టెన్స్. మరి బ్లాక్స్ ఉంటే ఏంటి? మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బట్టి అర్థం అయ్యే ఉండొచ్చు. ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ అవ్వడానికి అసలు ఛాన్సే ఉండదు. సో ఇప్పుడు ఈ రూమ్ కి ఆ రూమ్ కి మధ్య గోడ ఉంది. సో ఈ పర్సన్ ఆ పర్సన్ ని చూడలేరు, ఆ పర్సన్ ఈ పర్సన్ ని చూడరాదు. సిమిలర్లీ ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాక్ ఉంటే ఎగ్ స్పర్మ్ అసలు కలుసుకునే అవకాశమే లేదు. సో సింగిల్ ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు కొంతమందికి, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు. సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి పర్వాలేదు, ఇంకో సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది కాబట్టి మనకు ఏ సైడ్ అయితే ఓపెన్ ఉందో ఆ సైడ్ వెన్ షీఈ్ ఓవ్యులేటింగ్ అప్పుడు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. ఈ బ్లాక్డ్ సైడ్ ఓవ్యులేషన్ అయితే అప్పుడు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. బట్ 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి అనుకోండి, దెన్ దెర్ ఇస్ ఓన్లీ ఆప్షన్ విచ్ ఇస్ కాల్డ్ IVF ట్రీట్మెంట్. ట్యూబల్ బ్లాక్స్ మరి ఓపెన్ చేసుకోరాదా? యూ కెన్ ట్రై ఓపెనింగ్, డిపెండ్స్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద బ్లాక్. కొన్ని బ్లాక్స్ సాఫ్ట్ బ్లాక్స్ లాగా ఉంటాయి, కొన్ని హార్డ్ బ్లాక్స్ సిమెంట్ ఎంత గట్టిగా ఉంటుంది అంత గట్టిగా అతుక్కుపోతాయి. సిమెంట్ బ్లాక్స్ ఉన్న వాటిని ఏం చేయలేమండి. బట్ వెన్ దేర్ ఆర్ జస్ట్ టెంపరరీ మ్యూకస్ ప్లగ్ బ్లాక్స్ అట్లా ఉంటే మనం ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అని లేదా జస్ట్ ఫ్లషింగ్ అవుట్ SIS అనే టెక్నిక్, HSG అనే టెక్నిక్ ద్వారా ఒక్కొక్కసారి ఉన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ కూడా మంచి క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఇమ్మీడియట్ గా ట్యూబ్ టెస్ట్ చేసుకున్న తర్వాత సైకిలే వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. బికాస్ మంచిగా వాష్ చేసి క్లీన్ చేసాం కదా, దానివల్ల ట్యూబ్ ఇమ్మీడియట్ గా మంచిగా యాక్టివ్ గా ఉంటుంది. సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసుకోవాలంటే స్కానింగ్ సరిపోదండి. యూ హ్యావ్ టు గో త్రూ ఎ టెస్ట్ కాల్డ్ SIS ఆర్ HSG ఆర్ లాప్రోస్కోపీ. దీస్ 3 tests are available. But most patient friendly and most simplest technique is SIS. It is available at our center. సో ఈ ట్యూబ్ టెస్ట్ సింపుల్ గా ట్యూబ్ టెస్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా న్యాచురల్ కన్సెప్షన్ ఛాన్సెస్ బాగా పెరుగుతాయి అన్నమాట. అండ్ బ్లాక్స్ ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి? సో ఇండియన్ పాపులేషన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు తరచుగా మీట్ అవుతూ ఉంటారు హస్బెండ్ వైఫ్. హస్బెండ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ వైఫ్ కి రావటమో, అండ్ వైఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్న యూరినరీ నాళము వెజైనా పక్కనే ఉండటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వెజైనాకి వెళ్ళటము. సో ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా ఫైనల్ గా బ్రంట్ బేర్ చేసేది ట్యూబ్. ఎందుకంటే అది డెలికేట్ కాబట్టి అది ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో వెంటనే ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్ బ్లాక్స్ అవ్వచ్చు, తర్వాత ఎండోమెట్రియోసిస్ ఉంటే ట్యూబల్ బ్లాక్ అవ్వచ్చు, అండ్ ఏమైనా ట్యూబ్ మీద సర్జరీస్ చేసినప్పుడు కూడా ట్యూబల్ బ్లాక్స్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ట్యూబ్ బ్లాక్ అయిందనే విషయం మీకు సిమ్టమ్ ద్వారా కానీ అస్సలు తెలుసుకునే అవకాశం లేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ విత్ ద సెపరేట్ ట్యూబ్ టెస్ట్ విచ్ విల్ ఐడెంటిఫై దిస్. థ్యాంక్ యూ సో మచ్.